చేస్తారు. సత్యనారాయణ స్వామి చేస్తారు. వీళ్ళు ఎంత చేసినారు, వీళ్ళు ఇప్పుడైనా మనసు మారినారా లేదని చెప్పేసి ఒక టెస్ట్ చేస్తూ చెప్పేసి సన్యాసి రూపంలో పోతారు. సన్యాసి రూపంలో పోసి అడుగుతారు, స్వామి నేను ఇంట్లో సత్యనారాయణ చేసుకోవాలంటున్నాను, ఈ పడవలో ఉన్నది ఏంది, మాకు ధనం ఇవ్వండి, ధనం ఉంటే కొంచెం ఇవ్వండి అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇదేదో ఈయన దొంగ అని చెప్పేసి ఇది పడవలో ధనం అంతా లేదు, ఉత్త ఆకులు అలమలు పండుగ అని చెప్తాడు. సరే అని చెప్పేసి స్వామి ఏం చేస్తారు, తదాసు అని చెప్పేస్తాడు. సరే అని చెప్పేసి పోయిన తర్వాత చూస్తే పడవ తేలుతుంది. ఏందా అని చెప్పేసి పోయి లోపల చూస్తే డబ్బు నగలంతా దాని బదులంతా ఆకులు అలమలు అయిపోతాయి. ఆ అల్లుడు వచ్చి మూర్చిపోతాడు. నా మామగారిది, మామ ఇప్పుడు వచ్చిన సన్యాసి సాధారణ సన్యాసి కాదు, ఈ మహావిష్ణు రూపం కాబట్టి మనం చాలా తప్పు చేసినాం, వెంటనే ఆయన దగ్గర పోయి మనం క్షమాపణ వేడుకుంటాం అని చెప్పేసి ఆయన దగ్గర పోతారు. ఆయన దగ్గరికి పోతే ఆయన ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంటాడు. అప్పుడు ఆ లీల మామగారు అల్లుడు ఆయన దగ్గర పోయి, స్వామి మీకు తెలియకుండా తప్పులు చేసేసినాం, మా తప్పును మన్నించండి అని చెప్తే అప్పుడు అంటారు, మీరు సత్యనారాయణ వ్రతం చేయలేదు, దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చినారు, దాని ఫలితం అంతా మీరు ఇప్పుడు కష్టపడుతున్నారు, కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోండి, మీ కష్టాలన్నీ తీరిపోతుంటారు. వెంటనే వీళ్ళు తన తప్పుని మన దిద్దుకొని స్వామికి ప్రార్థన చేసుకుంటారు. వీళ్ళు ఎప్పుడు తన తప్పుని దిద్దుకున్నారో వెంటనే పడవ మామూలుగా వెళ్తుంది. పడవలో ఎప్పుడు మాదిరి నగలో వైద్యురాలంటే అయిపోతుంది. సరే అని చెప్పేసి తమ నగరానికి బయలుదేరతారు. బయలుదేరేటప్పుడు తమ బటువుని ఒకరిని పిలిపించి ఇంటికి పోయేసి మేము తొందరలో సౌఖ్యంగా వచ్చేసినాం అని చెప్పేసి ఇంటికి పోయి మా వార్త చెప్పు అంటారు. వాడికి పోయి ఇంటికి పోయి, అమ్మ మీ భర్త మీ అల్లుడు వచ్చేసిన కూడిన తొందరలో మీ ఇంటికి వచ్చేస్తారు, మీకు విశేషం చెప్పండి అని చెప్పేసి లీలావతి కళావతి దగ్గర చెప్తారు. వాళ్ళు చాలా సంతోషిస్తారు. వెంటనే సత్యనారాయణ తన ఇంట్లో ఉండి వస్తు సామగ్రితో సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. లీలావతి ఏం చేస్తుందంటే సత్యనారాయణ పూర్తి చేసుకునేసి ఆ ప్రసాదం తీసుకొని బయలుదేరుతుంది తన భర్త చూసేదానికి. కానీ కళావతి ఏం చేస్తుందంటే తన భర్తని పెళ్లి సమయంలో చూసాం, మళ్ళీ చూడలేదు అని చెప్పేసి సగం బయలుదేరి వెళ్ళిపోతుంది. అప్పుడు సత్యనారాయణ స్వామి కోపించుకుంటారు, నా వ్రతాన్ని సగంలో వెళ్ళిపోయినావు, నువ్వు ఎవరు చూసేదానికి పోతావో వాళ్ళు నీకు లేకుండా పోవుగాకని చెప్పేసి శాపం ఇచ్చేస్తాడు. కళావతి తన భర్తను చూసేదానికి ఒడ్డు తీరానికి పోతుంది. అప్పుడు నది తీరానికి పోతుంది. పడవ ఏమిటంటే తను చూసే సమయంలోనే తన భర్తతో పాటు పడవ మునిగిపోతుంది. అప్పుడు కళావతి బాధపడుతుంది, నేను ఎవరు చూడాలనుకున్నానో వాళ్ళే లేకుండా పోయినారు, ఇక నిమిట నేను ఉండి ఏం ప్రయోజనం అని చెప్పేసి నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి సముద్రంలోకి పోతుంది. అప్పుడు ఆకాశవాణి రూపంలో సత్యనారాయణ స్వామి చెప్తాడు, అమ్మ కళావతి నువ్వు చాలా తప్పు చేసినావు, నా సత్యనారాయణ వ్రతంలో నువ్వు సగంలో వచ్చేసినావు, ఆ ఫలితంతో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు, దానివల్ల నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి మొదటి నుంచి ఇక విఘ్నేశ్వర పూజ, అష్టదిగ్బాల పూజ, నవకర పూజ అన్నీ మొదటి నుంచి చేసుకోరా, నీ కష్టాలని తొలగిపోతుందని చెప్పేసి సత్యనారాయణ స్వామి ఆకాశవాణి రూపంలో చెప్తాడు. వెంటనే కళావతి తన ఇంటికి పోయి మొదటి నుంచి అన్ని విఘ్నేశ్వర పూజ, అష్టదిగ్బాల పూజ, నవకర పూజ, వరుడు పూజ అన్ని పూర్తి చేసేసి ఆ వ్రతాన్ని ప్రసాదాలు తీసుకొని నది ఒడ్డుకు వస్తుంది. ఇప్పుడు మాది పడవ చేరుతూ వచ్చి పడవలోంచి తన తండ్రి తన భర్త బయట వస్తారు. దాన్ని చూసేసి లీలావతి కళావతి చాలా సంతోషిస్తారు. ఇంటికి పోయేసి తన బంధుమిత్రుల్ని అందరినీ పిలిపించి ఈ సత్యనారాయణ వ్రతాన్ని చాలా విశేషంగా చేసుకొని ప్రతి సంవత్సరం చేసుకుంటూ తన అందరికీ ఆ వ్రతం యొక్క ఫలితాన్ని చెప్తూ చాలా సంతోషిస్తారు. చివరి కాలంలో వీళ్ళు వైకుంఠం చేరుకుంటారు. ఇది ఈ కథ యొక్క సమాప్తం.